యోబు గ్రంథము 42వ అధ్యాయము యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తలు నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొకసారి మా గొప్ప దేవుడు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను కృప చూపించావు తండ్రి, అందుని బట్టి వందనములు. అయితే మేము ఈ వాక్య లేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము తండ్రి. ఈ గ్రంథాన్ని వ్రాయించిన వాడు నీవే అయి ఉన్నావు ప్రభా. వాక్యం వెనకాల ఎటువంటి ఉద్దేశముతో వ్రాయించావు ప్రభా, ఆ ఉద్దేశాన్ని బయలుపరచవలసిన వాడు నీవే అయి ఉన్నావు ప్రభా. నీవే ప్రభా ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు, మాతో మాట్లాడనయ్యున్నందుకు వందనములు తండ్రి. నీవు మాట్లాడుచుంటున్నాడుగా నీవే మా కన్నులు తెరుచుచున్నందుకు స్తోత్రములు, మా హృదయాలు తెరుచుచున్నందుకు వందనములు. మీ నిత్య జీవపు మాటలు ప్రభా మా అంతరంగాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే సహాయము దయచేయుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చుని. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనమంతా మరి దేవుని యొక్క సజీవ లెక్కలో ఉంచబడ్డాము. ఈ రీతిగా మరి దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించడానికి గాను ఆరాధించడానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. మరొక్కసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. మర్చిపోమాకండి, మరి 30వ తారీఖు మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నది. వచ్చే శుక్రవారము ఆల్ నైట్ ప్రేయరు మరి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు మనకి ప్రేయర్ జరుగును. మరి 9ంటికల్లా మనమంతా సమావేశం అవుదాం. ఖచ్చితంగా 9ంటికల్లా ప్రారంభించబడుతుంది, 4ంటికల్లా ముగించబడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాల్పంపులు పొంది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మరి మీరును మీ కుటుంబాలు పొందుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉండినాను. సంఘంలో ఉండిన గర్భిణీల విషయమై మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. సులువైన ప్రసూతి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి సహోదరుడు జెన్నీ మరియు ధరణి యొక్క వైవాహిక జీవితంలో దేవుడు మరి వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. మరి ఆ గర్భఫలాన్ని దయచేస్తున్నాడు. మరి జెన్నీ మరియు ధరణి దంపతులకు మరి బాబు పుట్టినాడు. మరి ప్రార్థన చేసిన సంఘానికి వందనాలు తెలియజేయమని మరి వారు తెలియజేస్తున్నారు. కనుక ప్రార్థన చేసిన వారందరికీ వందనాలు. మరియు మరి ఈ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. అందుని బట్టి మరి సంతోషిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో యోబు పొందుకొనిన గ్రహింపు అనే అంశం మీద మరి ధ్యానించాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే తన యొక్క ఆలోచనలు మన మధ్యన వ్యక్తపరచునుగాక, ఆమేన్. యోబు పొందుకొనిన గ్రహింపు, ద రియలైజేషన్ ఆఫ్ ద జోబ్ అనే అంశము
మరి ఉదయకాల సమయంలో ధ్యానించాలని ఆలోచన కలిగి ఉన్నాను. మరి ఈ యోబు గ్రంథం మనం చూసినట్లయితే యోబు యొక్క జీవితం గురించి యోబు గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. మరి యోబు జీవితం మనం పరిశీలించినట్లయితే మరి యోబు ఎన్నో పరీక్షలు ఎదుర్కొనిన వాడిగా ఉన్నాడు, ఎన్నో శ్రమలు ఎదుర్కొనిన వాడిగా ఉన్నాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొనిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఆ పరీక్షలన్నీ దేవుడే అనుమతించినట్లు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఆ పరీక్షలు యోబు జీవితంలో రావటానికి గాను దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. దేవుడు అనుమతించాడు కాబట్టే సాతానుడు యోబు మీద దాడి చేయగలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు అనుమతించుకోకుండా సాతానుడు యోబు మీద దాడి చేయలేని పరిస్థితిలో ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక యోబు ఆస్తి చుట్టూ దేవుడు కంచి వేశాడు, యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేశాడు, యోబు చుట్టూ దేవుడు కంచి వేశాడు. అయితే దేవుడే ఇక్కడ యోబును పరీక్షించడానికి సాతానికి అనుమతిస్తూ ఉన్నాడు. మొదటిగా యోబు ఆస్తి చుట్టూ ఉండిన కంచిని దేవుడు తీసివేయగా ఒకే రోజులో యోబు తనకుండిన ఒంటెలన్నిటినీ కోల్పోయాడు, తనకుండిన గాడిద మందలన్నిటినీ కోల్పోయాడు, తనకుండిన పశువుల మందలన్నిటినీ కోల్పోయాడు, తనకుండిన గొర్రెలు మేకల మందలన్నిటినీ కోల్పోయిన వాడిగా ఉండినాడు. తర్వాత యోబు కుటుంబం చుట్టూ కంచి తీసివేశాడు దేవుడు. సంతానాన్ని కోల్పోయాడు యోబు. మరలా దేవుడు ఏం చేశాడు? యోబు చుట్టూ ఉండిన కంచిని తీసివేశాడు. తన అంతరంగం చుట్టూ కంచి వేశాడు, శరీరం చుట్టూ ఉండిన కంచిని తీసివేశాడు, ఆత్మ చుట్టూ ఉండిన కంచిని తీసివేశాడు. కనుక యోబులోనికి సాతానుడు ప్రవేశించి నడినెత్తుండి అరికాలు వరకు మరి ఆ వ్యాధిని కలుగజేశాడు సాతానుడు. ఒళ్ళంతా ఇక పుండ్లు వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉండినాము. ఒకనాడు యోబు శ్రీమంతుడిగా ఉన్నాడు, ఒకనాడు యోబు ధనికుడిగా ఉన్నాడు. యోబు చెప్పుచున్న జ్ఞానయుక్తమైన మాటలు వినటానికి గాను దూర ప్రాంతం నుండి ప్రజలు వచ్చేవారు. వారందరికీ దైవికమైన మాటలు చెప్పేవాడు, జ్ఞాన సంబంధమైన మాటలు చెప్పేవాడిగా ఉండినాడు. యోబు దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకునేవారు ప్రజలు. అటువంటి స్థితి నుండి ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి యోబు చేరుకుని ఉన్నాడు అంటే బూడిద కుప్పలో కూర్చున్నాడు. చిల్ల పెంకు తీసుకొని తనకుండిన ఆ పుండ్లను మరి గోకుకొంచున్న పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ విధంగా యోబు కొంతకాలము పరీక్షించబడిన తరువాత ఏ వేటికైతే దేవుడు దూరము చేస్తున్నాడో వాటన్నిటినీ పునరుద్ధరించబడటానికి మునుపు దేవుడు యోబును దర్శించడం మనం చూడగలుగుతూ ఉండినాం. యోబు మీదకి దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చి ఉన్నది. దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏవైతే నీ యొద్ద నుండి తీసివేయబడ్డాయో అవన్నీ పునరుద్ధరించబడతాయి అని దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. తీసివేయబడిన మరి ఆ యొక్క మందలు పునరుద్ధరించబడతాయి, రెట్టింపు ఇవ్వబడతాయి. కోల్పోయిన సంతానము తిరిగి అనుగ్రహించబడుతుంది, కోల్పోయిన ఆరోగ్యము తిరిగి అనుగ్రహించబడుతుందని దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు ఏ విధంగా పరీక్షించబడ్డాడో వధువు కూడా అదే విధంగా పరీక్షించబడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు జీవితంలో సమస్తము పునరుద్ధరించబడటం మాత్రమే కాకుండా పునరుద్ధరించబడే సమయంలో యోబు ఒక ప్రత్యక్షతను కూడా పొందుకునే వాడిగా ఉండినాడు. అప్పటి వరకు యోబుకి ఏ సంగతులైతే మరుగుగా ఉంచబడ్డాయో ఆ సంగతులు దేవుడు తేటపరుస్తూ ఉన్నాడు. యోబు ఎదుట ఏ సంగతులైతే ముద్రించబడ్డాయో దేవుడు కొన్ని సంగతులు యోబుకి ప్రత్యక్షతనివ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ యోబుకి ఏ విధంగా దేవుడు
ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే దేవుడు కొన్ని సంగతులు యోబుకి బయలుపరుస్తూ ఉంటున్నాడో అదే కార్యము ఈనాడు వధువు జీవితంలో దేవుడు చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. యోబుకి ప్రత్యక్షత ఇచ్చినట్లు, యోబుకి బయలుపాటు ఇచ్చినట్లు ఈనాడు దేవుడు వధువుకు కూడా వధువు ఎదుట మరి ఏ సంగతులైతే మరుగుగా ఉంచబడ్డాయో గడిచిన 6 సంఘకాలాల్లో ఆ సంగతులన్నీ ఒక్కొక్కటిగా తేటపరుస్తూ ఉండినాడు. ఒక్కొక్కటిగా మరి ఆ 7 ముద్రల గురించిన ప్రత్యక్షత, 7 సంఘకాలాల గురించిన ప్రత్యక్షత, నిత్య భద్రత గురించిన ప్రత్యక్షత, ముందు ఎన్నిక గురించిన ప్రత్యక్షత, దేవుడు ఒక్కొక్క సంగతి, ఆది పాపం గురించిన ప్రత్యక్షత, దైవత్వం గురించిన ప్రత్యక్షత, ఒక్కొక్క సంగతి వధువుకు తేటపరచడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక వధువు ఎదుట ఏ సంగతి తేటపరచబడకుండా ఏదీ లేదు, సమస్త సంగతులు తేటపరచబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. రెండోది, యోబుకి ప్రత్యక్షత ఇవ్వటం మాత్రమే కాకుండా యోబు జీవితంలో దేవుడే పరీక్షను అనుమతించాడు. యోబు జీవితంలో దేవుడు ఏ విధంగా పరీక్షను అనుమతించాడో దేవుడు వధువు జీవితంలో కూడా పరీక్షను అనుమతిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోబు జీవితంలో దేవుడు పరీక్షను అనుమతించాడు అంటే యోబు ఏదో తప్పు చేశాడని అక్కడ ఉద్దేశము కాదు. యోబు దేవుని పట్ల అవిధేయతగా జీవించడాన్ని బట్టి దేవుడు శ్రమను అనుమతించలా. దేవుని దృష్టిలో పాపం చేయటాన్ని బట్టి యోబు జీవితంలో శ్రమ అనుమతించబడలా. యోబు యొక్క విశ్వాసం నిరూపించడానికి గాను, యోబు దేవుని పైన ఏ విధంగా ఆనుకొని ఉన్నవాడుగా ఉన్నాడో, యోబు యొక్క గుణలక్షణం నిరూపించబడటానికి గాను పరీక్ష అనుమతించబడి ఉన్నది. ఇక్కడ వధువు జీవితంలో కూడా దేవుడు అదే విధంగా పరీక్షను అనుమతిస్తాడు. అయితే వధువు ఏదో తప్పు చేసిందని ఉద్దేశము కాదు. వధువు మరి దేవుని దృష్టిలో పాపిగా ఉన్నది, అందుకే దేవుడు శిక్షిస్తున్నాడనే ఉద్దేశం కాదు. కానీ యోబు వలె ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నదో నిరూపించబడటానికి గాను, ఏ విధంగా మరి ఆమె దేవుని పైన ఆనుకొని ఉన్నదో మరి నిరూపించబడటానికి గాను, ఆమె యొక్క గుణలక్షణము నిరూపించబడటానికి గాను, ఆమె నింద అయినా, అపనింద అయినా, శోధనైనా, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన వాక్యముతో నిలిచే ఉంటుందని నిరూపించడానికి గాను దేవుడు పరీక్షను అనుమతించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా నిలబడటానికి గాను దేవుడు వధువులో తన యొక్క శక్తిని నింపువాడిగా ఉంటున్నాడు. వధువులో ఎందుకోసం శక్తిని నింపుతా ఉన్నాడు? ఈ కాలంలో వాక్యం యొక్క నెరవేర్పుగా వధువు ఉండటానికి గాను దేవుడు తన శక్తిని నింపుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆమెలో ఎందుకు శక్తి నింపబడతా ఉండినది? ఆమెలో 3వ ఈడ్పు నెరవేర్చబడటానికి గాను ఆమెలో శక్తి నింపబడతా ఉండినది. ఆమెలో ఎందుకు శక్తి నింపబడతా ఉన్నది అంటే ఆమె దేహం రూపాంతరపరచబడటానికి గాను ఆమెలో శక్తి నింపబడతా ఉండినది. హల్లెలూయా. ఆమెలో శక్తి నింపబడేది స్వార్థపూరితమైన ఆలోచనలు ఆమె ఎడల జరిగించుకోవటానికి కాదు, భౌతిక సంబంధమైన ఆలోచనలు నెరవేర్చబడటానికి గాను ఆమెలో శక్తి నింపబడటం లేదు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడటానికి గాను, దేవుడు మహిమపరచబడటానికి గాను ఆమెలో శక్తి నింపబడతా ఉన్నది. ఈ దినములలో ఒక దినము వధువు ఒక గ్రహింపులోనికి వచ్చేస్తుంది. ఈ విధంగా వాక్యం యొక్క నెరవేర్పుగా నేను నిలబడ్డాను అంటే, ఈ విధంగా నా ఎడల 3వ ఈడ్పు నెరవేర్చబడుతుంది అంటే, ఇది నా సొంత శక్తి వలన కాదు, నా సొంత సమర్థత వలన కాదు, నా జ్ఞానం వలన ఇదంతా జరగలేదు. వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని నా జీవితంలో అన్వయించుకొని ఉన్నానంటే, వాక్యం యొక్క నెరవేర్పుగా నేను ఉన్నాను అంటే, వాక్యాన్ని నేను జీవిస్తూ ఉన్నానంటే, దేవుని పోలికలోకి, దేవుని స్వరూపంలోకి నేను వచ్చానంటే, పరిపూర్ణమైన మానవ స్వరూపంలోనికి నేను చేరుకొని ఉన్నాను అంటే అది నా సొంత శక్తి కాదని వధువు గ్రహింపులోనికి వచ్చేస్తుంది. ఇది నాలో దేవుని ఆత్మ ఉన్నది, ఆ దేవుని ఆత్మే నన్ను ఈ విధంగా జీవింపజేస్తూ ఉన్నదనే గ్రహింపులోనికి వధువు రానయ్యున్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ వధువు
యోబును మనం గమనించినట్లయితే ఆ యొక్క పరీక్ష అనంతరం చివరిలో ఒక ఉన్నతమైన ప్రత్యక్షతను యోబు పొందుకునేటట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. ఉన్నతమైన ప్రత్యక్షత. యోబు దేని గురించిన ప్రత్యక్షత పొందుకున్నాడు? ఏంటి ఆ ఉన్నతమైన ప్రత్యక్షత ఏమిటి అంటే తన విమోచన గురించిన ప్రత్యక్షతను పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. పునరుద్ధానం చెందుట గురించిన ప్రత్యక్షత యోబు పొందుకొనినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. అక్కడ యోబు తన శరీరము మరణించిన తర్వాత తన శరీరాన్ని బ్యాక్టీరియా తినివేసినా కానీ, తన శరీరము మట్టిలో కలిసిపోయినా కానీ విమోచకుడు ఒకనాడు ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. ఆ విమోచకుడు వచ్చినప్పుడు తాను థియోఫనీని ధరించుకొని విమోచకుడు ఎదుట నిలబడినట్లు దర్శనములో చూసిన వాడిగా ఉండినాడు. ఆ పునరుద్ధానము గురించిన సమాధి తెరవబడి ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానము చెంది మరి విమోచకుడు ఎదురుగా నిలబడిన దర్శనం పొందుకుని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈనాడు యోబు మాదిరిగా మనం వాక్యము ద్వారా మనం దర్శనం చూస్తూ ఉండినాం. యోబు అయితే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ఇచ్చే దర్శనాన్ని చూసిన వాడిగా ఉండినాడు. అయితే మన ఎడల జరిగే కార్యాన్ని మనం వాక్యములో చూస్తూ ఉండిన వారముగా ఉండినాం. యోబు చూసిన విధంగా మన ఎడల నెరవేర్చబడనై ఉన్న వాక్యాన్ని మనం చూసిన వారముగా ఉండినాం. యోబు మృతి చెంది మృతుల్లో నుండి పునరుద్ధానము చెందుటను చూస్తూ ఉండినాడు. అయితే మనం ఇప్పుడు ప్రత్యేకమైన కాలంలో జీవిస్తూ ఉన్నాము. ముగింపు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. మనం మృతి చెంది మృతుల్లో నుండి పునరుద్ధానం చెందుట మనం చూడటం లేదు. కానీ మనం సజీవులుగా ఉంటుండగానే, మరణము రుచి చూడకుండానే, సమాధిలో పాతి పెట్టబడకుండానే మనం సజీవులుగా ఉంటుండగానే మన దేహాలు మార్చబడటం మనం చూడగలుగుతున్న వారముగా ఉండినాం. ఈ కాలంలో జీవించాలని పౌలు కోరుకుని ఉన్నాడు. అయితే దేవుడు పౌలుకి ఆ ధన్యత ఇవ్వలేదు. ఈ కాలంలో జీవించాలని ఆఖరికి ఈ కాలపు వర్తమానికుడు కూడా కోరుకొని వాడిగా ఉండినాడు. అయితే ఈ కాలపు వర్తమానికునికి కూడా ఆ యొక్క ధన్యత లభించలేదు. కానీ మనకు ఆ ధన్యత దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉండినాడు. ప్రవక్త ఆ యొక్క సన్సెట్ పర్వతం యొద్దకు నడిపించబడ్డాడు. ఆ సన్సెట్ పర్వతం మీద నుండి మరి 7 దూతల సమూహంలోనికి కొనుపోబడిన తర్వాత అక్కడ 7 ముద్రలు తెరవబడ్డాయి. ఆ 7 ముద్రలు తెరవబడినప్పుడు వధువు పట్ల ఏం జరుగుతుందో ఆ సంగతులన్నీ చూసిన వాడిగా ఉన్నాడు. దర్శనంలో చూసిన వాడిగా ఉన్నాడు. వధువు మరణాన్ని రుచి చూడదు. వధువు సమాధిలో పాతి పెట్టబడదు. సజీవంగానే ఆమె దేహం మార్చబడుతుందని ఆ యొక్క ఈ ముగింపు కాలంలో ఒక తరాన్ని క్రీస్తు ఈ కాలపు వర్తమానికుడు చూస్తూ ఉండేనాడు. వారికి జరిగే ఆ యొక్క కార్యాన్ని చూసి నేను కూడా ఆ కాలంలో జీవిస్తే బాగుంటుందని ప్రవక్త కోరుకునే వాడిగా ఉండినాడు. అయితే ఆ ధన్యత దేవుడు మనకిచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ కార్యాలన్నీ చూసి ప్రేరేపణతో ప్రవక్త ఒక్కొక్క వర్తమానాన్ని బోధించడం మొదలుపెట్టాడు. 7 ముద్రలు తెరవబడిన తర్వాత పరిపూర్ణమైన విశ్వాసం అనే వర్తమానాన్ని బోధించున్నాడు. మనం ఆ పరిపూర్ణమైన విశ్వాసానికి రానై ఉన్నాము. హల్లెలూయా. పరిపూర్ణమైన మానవ స్వరూపం అనే వర్తమానాన్ని బోధించాడు. మనం ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపానికి మనం రానై ఉన్నాము. హల్లెలూయా. గుర్తు అనే వర్తమానాన్ని బోధించున్నాడు. ఆ గుర్తును మనం కలిగిన వారముగా ఉండినాము. మహోన్నతమైన కళాఖండం అనే వర్తమానాన్ని బోధించున్నాడు. మనమే ఆ మహోన్నతమైన కళాఖండమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట, ఆ మర్మము మనకి బయలుపరచబడి ఉన్నది. దైవత్వం గురించిన మర్మము, క్రీస్తు ఏమై ఉన్నాడనే మర్మము ఈనాడు మనకి బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక గమనించండి, మన జీవితాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఎన్నో ఎత్తులు పల్లాలు చూసాము. ఎన్నో చీకటి కాలాలు మనం చూసిన వారముగా ఉన్నాం. అనేక సార్లు కుడికి ఎడమకి తొలగిపోయిన వారముగా ఉన్నాం. అనేక సార్లు వెనకకు జారిన వారముగా ఉన్నాం. అయితే మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మన దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఆయన మన చేయిని పట్టుకొని ఉన్నాడు. తిరిగి జారిపోయిన మనల్ని తిరిగి వాక్యములో నిలబెట్టుకుని వాడిగా ఉండినాడు.
హల్లెలూయా. ఈనాడు మరి వాక్యములో నిలిచి ఉండి ఈరోజు మరి దేవుని సన్నిధిలో మనం నిలబడటానికి గాను, ఈ స్థితిలో మనం నిలబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అయితే ఇప్పుడు మనం ఎటువంటి సమయానికి మనం చేరుకొని ఉన్నామంటే, దేవుడు యోబును ఏ విధంగా దర్శించున్నాడో వ్యక్తిగతంగా, ఆ విధంగా వ్యక్తిగతంగా దర్శించే సమయానికి మనం చేరుకొనిన వారముగా ఉండినాము. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఆయన దర్శించే సమయానికి మనం చేరుకొనిన వారముగా ఉన్నాం. వ్యక్తిగతంగా ఇక్కడ ఆలయంలో ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని దర్శించవచ్చు, లేదంటే మీ గృహాలలో వ్యక్తిగతంగా దర్శించవచ్చు. వ్యక్తిగతంగా మీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉండినాడు. సమర్పణ కలిగిన హృదయాలు కలిగి ఉంటే, ఆశ కలిగి ఉంటే ఆయన దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. యోబును దర్శించిన విధముగా ఆయన దర్శించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆలయానికి వస్తున్నానండి, ఎన్నో సంవత్సరాల నుండి ఈ వాక్యాన్ని వింటున్నానండి, ఎన్నో సంవత్సరాల నుండి ఇప్పుడు ఉండిన సంఘ పెద్దలే, అప్పుడు సంఘ పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారండి. ఇదే స్థలంలో మరి మా చుట్టూ ఉండిన వారు అదే సంఘం ఉన్నారు. ఈరోజు కొత్తగా వ్యత్యాసంగా ఏం జరుగుద్ది అని అనుకోవటానికి అవకాశం లేదు. యోబును కూడా గమనించండి. ఎప్పుడు ఉండే ప్రాంతంలోనే ఆ రోజు కూడా యోబు ఉన్నాడు. ఎప్పుడు మాదిరిగానే తన గృహంలో ఆ రోజు కూడా తన గృహం ముందు ఆ రోజు కూడా ఉండి ఉన్నాడు. ఎప్పుడు ఉండే ఆ ప్రాంతపు ప్రజల మధ్యనే యోబు ఆ రోజు ఉన్నాడు. అయితే ఎప్పుడు జరగని కార్యము ఆ ఉదయకాల సమయంలో జరిగి ఉన్నది. దేవుడు యోబును దర్శించి ఉన్నాడు, యోబుతో వ్యక్తిగతంగా మాట్లాడిన వాడిగా ఉండి ఉన్నాడు. యోబుకి విమోచనకు సంబంధించిన ప్రత్యక్షతను దయచేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ ప్రత్యక్షత ఈ భౌతిక జీవితము కంటే ఉన్నతమైన ప్రత్యక్షత అయినది. ఈ భౌతికమైన జీవితంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, వాటికంటే ఉన్నతమైన ప్రత్యక్షత ఈ భౌతికమైన జీవితంలో చూసే బలహీనతల కంటే ఉన్నతమైన ప్రత్యక్షత, వ్యసనాల కంటే ఉన్నతమైన ప్రత్యక్షత, ధనధాన్యముల కంటే ఉన్నతమైన ప్రత్యక్షత, సుఖాల కంటే ఉన్నతమైన ప్రత్యక్షత, సౌఖ్యాల కంటే ఉన్నతమైన ప్రత్యక్షత, ఈ భౌతికమైన జీవితంలో పొందుకునే అధికారాల కంటే ఉన్నతమైన ప్రత్యక్షత యోబు అక్కడ పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ఆ విమోచన ప్రణాళికకు సంబంధించిన ప్రత్యక్షతను చూస్తూ ఉండినాడు. ఈ దినాలలో ఒక దినము నా విమోచకుడు ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. అప్పుడు నేను నా థియోఫనీని, అక్షయమైన శరీరాన్ని ధరించుకొననై ఉన్నాను అని ప్రత్యక్షతను అక్కడ యోబు పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. అప్పటికే యోబును మనం గమనించినట్లయితే ఎన్నో రోజులుగా పరీక్షించబడ్డాడు. మొదటిగా తన యొక్క మందలన్నీ తీసివేయబడ్డాయి, తరువాత తన యొక్క సంతానం తీసివేయబడింది, తరువాత సాతానుడు యోబు యొక్క శరీరంలోనికి ప్రవేశించాడు, శరీరం ద్వారా బాధ పెట్టడం మొదలుపెట్టాడు. నడినెత్తుండి అరికాలు వరకు ఆ పుండ్లు వచ్చేసే యోబుకి ఆ పుండ్లను బట్టి క్రమేపీ బలం కోల్పోతూ ఉన్నాడు, క్రమేపీ బలహీనమైపోతూ ఉండినాడు. ఎటువంటి స్థితికి వచ్చాడంటే ఇదే విధంగా నేను మరణిస్తానేమో అనే స్థితికి యోబు వచ్చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? యోబును నిరీక్షణ కోల్పోనివ్వకోకుండా చేస్తూ ఉండినాడు. ఆ నిరీక్షణ కోల్పోవటానికి గాను సాతానుడు మన చుట్టూ ఉండిన వారిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. తన స్నేహితులు వచ్చారు, పరామర్శించడానికి స్నేహితులు వచ్చారు. ఒకనాడు శ్రీమంతుడిగా యోబును చూశారు, ఒకనాడు ధనికుడిగా యోబును చూశారు, ఒకనాడు మరి దైవభక్తి కలిగిన వాడిగా, ప్రార్థనాపరుడిగా యోబును చూసి వాక్యం చెప్తుంటే చుట్టూ ప్రజలు ఎల్లప్పుడూ ఆ యొక్క మరి యోబు మాటలు వినటానికి వచ్చే పరిస్థితులను వారి స్నేహితులు చూశారు. ఇప్పుడు చూస్తే ఆ బూడిద కుప్పలో కూర్చోటాన్ని బట్టి పరామర్శించడానికి వచ్చిన స్నేహితులు, ధైర్యం చెప్పటానికి వచ్చిన స్నేహితులు, వెన్ను తట్టడానికి వచ్చిన స్నేహితులు యోబు యొక్క పరిస్థితిని చూసి, నువ్వు దేవుని దృష్టిలో ఏదో రహస్య పాపం చేశావు,
మాకు తెలియకోకుండా ఏదో రహస్య పాపం చేసావు, లేకపోతే నీ పరిస్థితి ఇంత తారుమారైపోయి ఎందుకు అయిపోద్ది, నువ్వు దేవుని దృష్టిలో పాపం చేసావు, మాకు తెలియకోకుండా పాపం చేసావు అని వారు నిందించడం మొదలుపెట్టారు. అయినా కానీ యోబు దేవునిని విడిచిపెట్టలేదు. అయినా కానీ యోబు ఎన్నడూ దేవుణ్ణి దూషించలేదు. ఆఖరికి తన భార్య వచ్చింది, దేవుణ్ణి దూషించి నువ్వు మరణించు అని చెప్తా ఉన్నది. అయినా కానీ యోబు ఏ మాత్రము దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పైన ఆనుకోవటాన్ని ఏ మాత్రము మరి తన స్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే యోబు చుట్టూ కంచి తీసివేసినా కానీ దేవుడు ఏం చేశాడు, యోబు యొక్క అంతరంగము చుట్టూ కంచి ఉంచిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆ అంతరంగములో ఏముంటుంది, అదే దేవుని యొక్క సింహాసనం అయి ఉన్నది. అక్కడే దేవుని వాక్యం ఉంటుంది, అక్కడే పరిశుద్ధాత్మ నింపబడుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక అక్కడ వాక్యం ఉన్నది. ఆ వాక్యం అక్కడ వాక్యం ఉండటాన్ని బట్టి నిరంతరము మరి ఎటువంటి భౌతికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆ వాక్యమే తన హృదయంలో కదిలి ఆడుతూ ఉన్నది. ఆ వాక్యమే తన ఆలోచనలు సరిచేస్తూ ఉన్నది. ఆ వాక్యమే తన యొక్క మాటను తన యొక్క ప్రవర్తనను నియంత్రించే స్థితిలో ఉండేను. హల్లెలూయా. సాతానుడు ఆ అంతరంగంలోనికి ప్రవేశించుకోకుండా దేవుడు ఏం చేశాడు, సరిహద్దు వేశాడు. నువ్వు ఎక్కడ వరకే నువ్వు సమీపించగలవు, శరీరం వరకే సమీపించగలవు, నువ్వు అంతరంగాన్ని టచ్ చేయలేవని సరిహద్దు దేవుడు వేసిన వాడిగా ఉండినాడు. దేవుడు సమస్తానికి సరిహద్దులు వేయవాడై ఉన్నాడు. నదులకు సరిహద్దులు వేయవాడై ఉన్నాడు. సముద్రాలకు సరిహద్దు వేయవాడై ఉన్నాడు. మహాసముద్రాలకు ఆయన సరిహద్దు వేయవాడిగా ఉండినాడు. గమనించండి, ఈ మహాసముద్రాలకు దేవుడు సరిహద్దు వేశాడు. అవి దాని స్థానం నుండి బయటికి రాకోకుండా దేవుడు ఆకాశంలో చంద్రుడిని పెట్టాడు. చంద్రుడు ఏం చేస్తూ ఉంటుంది, ఈ వాటర్ బయటికి రాకుండా, మహాసముద్రంలో నుండి ఆ నీరు బయటికి రాకోకుండా అవి దాని యొక్క ఆకర్షణ శక్తితో అవి ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉంటాయి. ఒకవేళ ఆ చంద్రుడు కనుక లేకపోతే ఆ నీరు, మహాసముద్రంలో ఉండిన నీరంతా భూమి అంతా వ్యాపించేస్తుంది. ఒక్క నిమిషంలో ఈ భూమి అంతా జలమయమైపోతుంది. ఒక్క నిమిషంలో మానవుడు మరణించగలడు. కొంచెం నీరు బయటికి వస్తేనే వరదలు రావటం, కొంచెం నీరు బయటికి వస్తేనే మరి ఎన్నో గృహాలు, ఎన్నో గ్రామాలు నాశనం అయిపోవటం మనం చూస్తూ ఉంటాం. అదే మహాసముద్రంలో ఉండిన నీరంతా బయటకు వస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో గమనించండి. అయితే దేవుడు సముద్రాలకు, మహాసముద్రాలకు ఆయన సరిహద్దు వేయవాడై ఉన్నాడు. అదేవిధంగా మరి సాతానుడు కూడా ఎక్కడి వరకు రాగలడో అక్కడి వరకు సరిహద్దు వేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ గమనించండి, ఈ 42వ అధ్యాయము 1వ వచనం గమనించండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. యోబు ప్రత్యక్షతతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నీవు ఈ సమస్త క్రియలు నీవు చేయగలిగిన దేవుడవై ఉన్నావు. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని ప్రత్యక్షతతో మాట్లాడుతూ ఉండినాడు. ఒకానొక సమయంలో క్రీస్తు యొక్క శరీరంలో భాగమైన ప్రతి ఒక్కరూ యోబు ఎటువంటి ప్రత్యక్షతతో అయితే మాట్లాడుతూ ఉన్నాడో అటువంటి ప్రత్యక్షతతో మాట్లాడే స్థితికి ప్రతి ఒక్కరూ వచ్చేవారిగా ఉంటారు. ఎప్పుడైతే మరి ఒక వ్యక్తి యోబు పొందుకున్న ప్రత్యక్షతను బట్టి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో, ఒక వ్యక్తి ఆ ప్రత్యక్షతను దేవుని యొద్ద నుండి పొందుకొని మాట్లాడుచున్నప్పుడు అంతవరకు ఏదైతే తనని బలహీనపరుస్తూ ఉన్నదో, ఏదైతే తనను ఆటంకపరుస్తూ ఉన్నదో, ప్రత్యక్షత పొందుకొని మాట్లాడుచున్నప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. రోగాలు ఇంతకుముందు ఆటంకపరచవచ్చు, వ్యాధులు ఇంతకుముందు ఆటంకపరిచి ఉండవచ్చు, చుట్టూ ఉండిన బంధువుల మాటలు, స్నేహితుల మాటలు, చుట్టూ ఉండిన ప్రజల మాటలు, వాక్యం కొరకు నిలబడటానికి ఆ మాటలు మనల్ని ఆటంకపరిచి ఉండవచ్చు.
కానీ యోబు పొందుకునే ప్రత్యక్షత ఎప్పుడైతే ఒక వ్యక్తి పొందుకుంటాడో ఇక ఆ ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ఎవరు ఏం మాట్లాడినా కానీ, ఎవరు అవమానకరంగా మాట్లాడినా, ఎవరు నిందించినా, ఎవరు దూషించినా కానీ ఆ వ్యక్తిని ఏదీ కదల్చలేదు. హల్లెలూయా. సాతానుడు ఎవరిని ఉపయోగించుకున్నా కానీ ఆ వ్యక్తిని వాక్యం నుండి ఇంకా ఏమాత్రము కదల్చలేదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఈ అంత్యకాల వర్తమానం కొరకు మనం నిలబడినప్పుడు మన చుట్టూ ఉండే కుటుంబ సభ్యులు, మన చుట్టూ ఉండిన బంధువులు వారు మాట్లాడవచ్చు. వర్తమానం అంటారు, వర్తమానికుడు అంటారు. ఆయన మరణం ఒకసారి చూసావు, ఏ విధంగా మరణించాడు? యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు కదా. యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వ్యక్తి ప్రవక్త ఏ విధంగా అవుతాడు అని వారు మాట్లాడవచ్చు. ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షత పొందుకుంటావో ప్రవక్త పరిపూర్ణతలోనికి వచ్చేసాడు. సహజమైన మరణం ఏమీ చేయలేని స్థితికి, పరిపూర్ణతకు ప్రవక్త వచ్చేసాడు. కనుక బలవంతమైన మరణం పొందుకోవాల్సిన అవసరత ఉన్నది. ఈ విధంగా నీవు మరణిస్తావని దేవుడే ప్రవక్తకు ముందుగానే బయలుపరిచి ఉన్నాడు. కనుక బలవంతమైన మరణం ద్వారా ఈ లోకాన్ని దాటి అవతలి గట్టుకు చేరుకుని ఉన్నాడు. పౌలు ఏ విధంగా అవతలి గట్టుకు చేరుకుని ఉన్నాడు, మోషే ఏ విధంగా అవతలి గట్టుకు చేరుకుని ఉన్నాడు, ఎలీషా ఏ విధంగా అవతలి గట్టుకు చేరుకుని ఉన్నాడు, ఇర్మియా ఏ విధంగా అవతలి గట్టుకు చేరుకుని ఉన్నాడు, ఈ కాలపు వర్తమానికుడు కూడా ప్రభువునందు నిద్రించుట ద్వారా అవతలి గట్టుకు చేరుకుని ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఏ పరిమాణంలో ఉన్నాడో మాకు తెలుసు అని చెప్పే ప్రత్యక్షతకు మనం మరి ప్రతి ఒక్క వ్యక్తి చేరినప్పుడు వారి మాటల ద్వారా ఏ మాత్రము కదిలించబడరు అనే విషయాన్ని మనం గుర్తించాలి. 3వ వచనం గమనించండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయు వీడెవడు? అలాగున వివేచ లేని వాడనై నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడి తిని. నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడి తిని అని యోబు ఇక్కడ తన యొక్క స్థితిని ఒప్పుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ఒకడు తనకేమైనానో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొనినవాడు కాడు అని చెప్తా ఉన్నాడు. ఒకడు తనకేమైనానో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకునేవాడు కాడు. అంటే నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు ఇక కొత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉన్నది అని అనుకున్నవాడు ఏం చేస్తాడంటే మరింత పరిశోధన చేసేవాడిగా ఉంటాడు, మరింత తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవాడిగా ఉంటాడు. కనుక ఒక వ్యక్తి ఎప్పుడైతే మానవుడిగా నా ఆలోచనలు అల్పమైనవి, మానవుడిగా నా ఆలోచనలు ఉన్నతమైనవి కావు, కానీ నా దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి, నా దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి, ఆయన ప్రణాళిక ఉన్నతమైనది, ఆయన యొక్క ఉద్దేశము ఉన్నతమైనది. నాకైతే మరుక్షణంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవునికి ఆది నుండి అంతవరకు ఏం జరుగుతుందో తెలుసు. కనుక ప్రభువా నా ఆలోచన కాదు తండ్రి, నా తలంపు కాదు ప్రభా, నీ చిత్తమే నా ఎడల నెరవేర్చబడునుగాక అని ఎవరైతే దేవుని చేతికి సమస్తాన్ని అప్పగించు వారిగా ఉంటారో వారు దేవుని యొక్క మహిమను చూచువారిగా ఉంటారు. ఇక్కడ యోబు కూడా అదే స్థితికి వచ్చేసాడు. నా బుద్ధికి మించిన సంగతుల గురించి నేను మాట్లాడాను, నాది అవివేకం. ప్రభువా నీ మాటలు ఉన్నతము, నీ ఆలోచనలు ఉన్నతము, నీ ప్రణాళిక ఉన్నతము ప్రభువా అని ఇక్కడ యోబు ఒప్పుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. 4వ వచనం, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము, ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము.
వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇక్కడ యోబు ఎటువంటి గ్రహింపుకు వచ్చాడు? యోబుకు వచ్చిన గ్రహింపు మన అంశము. అయితే యోబు ఎటువంటి గ్రహింపుకు వచ్చాడు? వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ప్రభువా, వాక్యము ద్వారా నిన్ను గురించి విన్నాను, కీర్తన ద్వారా నిన్ను గురించి విన్నాను, పాటల ద్వారా నిన్ను గురించి విన్నాను, కథల ద్వారా నిన్ను గురించి విన్నాను, ఉపమానాల ద్వారా నిన్ను గురించి విన్నాను. ఇప్పుడైతే నేను నిన్ను కన్నులారా నీవేమై ఉన్నావో చూడగలుగుతున్నాను అనే గ్రహింపుకి యోబు రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. యోబు చెప్పిన ఈ మాట స్పష్టంగా అర్థమవటానికి ప్రవక్త ఉపమాన రీతిలో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక భార్యాభర్తల గురించిన కథను చదివాడు. ఇక ముగింపుకు వచ్చేపాటికి ఏం జరుగుద్ది? ముగింపుకు వచ్చేపాటికి ఆ సమయం నుండి ఆ భార్యాభర్తలు ఇంకా సంతోషంగా జీవించారు అని రాయబడుద్ది. వారు సంతోషంగా జీవించారు. ఏ విధంగా సంతోషంగా జీవించారో పూర్తిగా గ్రహించటానికి గాను మొదటిగా వారు అంతకు మునుపు ఎటువంటి పరీక్షలు ఎదుర్కొన్నారు, ఎటువంటి శోధనలు ఎదుర్కొన్నారు, ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నారు, అయితే ఆ పరీక్షలు ఏ విధంగా పరీక్షించబడ్డాయి, ఆ పరీక్షలు ఏ విధంగా పరిష్కరించబడ్డాయి, ఆ శ్రమలు ఏ విధంగా తొలగించబడ్డాయి, ఆ శోధనలు ఏ విధంగా వీరు జయించారో తెలుసుకొనినప్పుడు అక్కడ నుండి వారి యొక్క సంతోషం ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. అక్కడ నుండి సంతోషంగా జీవించారనే మాట అర్థమవ్వాలి అంటే మొదట వారు ఎటువంటి శ్రమల గుండా వారు వెళ్ళారో అర్థమవ్వాలి. ఇక్కడ యోబు చెప్పుచున్న మాట, వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూశాననే మాట అర్థం చేసుకోవటానికి గాను మనం యోబు గ్రంథం మొదటి నుండి యోబు ఎటువంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు, ఎటువంటి శోధనలు ఎదుర్కొన్నాడు, ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడు, ఇవన్నీ ధ్యానించుకుంటా వస్తే యోబు చివరిలోకి వచ్చిన ఆ గ్రహింపును మనం గుర్తించగలుగుతామనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉన్నాము. యోబు యొక్క గ్రంథం మనం చదువుతున్నప్పుడు 7 ముద్రల యొక్క వెలుగులో మనం చదువుతున్నప్పుడు, 7 ముద్రల ప్రత్యక్షతతో మనం యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యోబు గ్రంథంలో 7 ముద్రలు దాగి ఉన్నాయి అని మనం గుర్తించగలుగుతాము. యోబు గ్రంథంలో విమోచన ప్రణాళిక దాగి ఉన్నదని గుర్తించగలుగుతూ ఉన్నాము. యోబు గ్రంథంలో ప్రతి లేఖనము క్రీస్తును గురించి సూచిస్తూ ఉన్నది అని మనం గుర్తించగలుగుతాము. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనం గుర్తించగలుగుతాము. మనం ఏ కాలంలో జీవిస్తూ ఉన్నామో మనం చూడగలిగిన వారముగా ఉంటాము. అది ఒక అద్భుతమైన పుస్తకమై ఉన్నది. యోబు గ్రంథం అనేది ఒక అద్భుతమైన పుస్తకమై ఉన్నది. యోబు గ్రంథం గురించి ప్రవక్త ఎన్నో వర్తమానాల్లో ఆయన ప్రస్తావిస్తూ వచ్చి ఉన్నాడు. యోబు గురించిన అంశాలు ఎన్నో వర్తమానాల్లో ఆయన బోధించుకుంటూ వచ్చాడు. ఆయన 1965 సంవత్సరం 11వ నెల 28వ తారీఖున పావురపు రెక్కల పైన అనే వర్తమానాన్ని బోధించున్నాడు. అందులో యోబు ఏ విధంగా శ్రమించిన వాడిగా ఉన్నాడు, ఏ విధంగా పరీక్షించబడిన వాడిగా ఉన్నాడో ఆ వర్తమానంలో మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. యోబు యొక్క పరీక్షల గురించి మాట్లాడుతా ఆ పరీక్ష యోబు ఏ విధంగా పరీక్షించబడ్డాడో ఆ పరీక్షను, ఆ యొక్క జీవితాన్ని, యోబు యొక్క జీవితాన్ని
తన జీవితంతో పోల్చుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్త కూడా అదే విధంగా పరీక్షించబడిన వాడిగా ఉండినాడు. యోబు యొక్క జీవితాన్ని తన జీవితంతో కంపేర్ చేసుకుంటా మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. యోబు మనం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుకొనిన వాడిగా ఉన్నాడు. ప్రత్యేకమైన పరిస్థితులు గుండా యోబు నడిపించబడ్డాడు. అయితే ఆ ప్రత్యేకమైన పరిస్థితులు గుండా నడిపించబడటాన్ని బట్టి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏ ఆలోచన లేకోకుండా దేవుడు ఆ ప్రత్యేకమైన పరిస్థితులు గుండా యోబుని నడిపించలేదు. యోబును ప్రత్యేకమైన పరిస్థితులు గుండా దేవుడే నడిపించాడు. ఇప్పుడు ఆ దేవుని ఆత్మే యోబు ఎందుకు ఆ ప్రత్యేకమైన పరిస్థితులు గుండా నడిపించబడ్డాడో దేవుని ఆత్మే మనకి బయలుపరుస్తూ ఉన్నది. ఆయన ఏ తప్పిదం చేయలేదు. ఆయన దేవుని దృష్టిలో ఏ పాపము చేయలేదు. అయితే ఆ ప్రత్యేకమైన పరిస్థితులు గుండా నడిపించబడటానికి దేవుడు కలిగిన ఉద్దేశం ఏమిటంటే తర్వాత వచ్చే తరానికి యోబు యొక్క విశ్వాసాన్ని చూపించటానికి గాను, యోబు ఏ విధంగా దేవుని పైన ఆనుకొనిన వాడిగా ఉన్నాడో రానయ్యున్న తరానికి చూపించడానికి గాను, యోబు ఏ విధంగా శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అపనింద వచ్చినా వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని విడనాడని వాడిగా ఉన్నాడు, దేవుని దూషించని వాడిగా ఉండినాడు. తర్వాత వచ్చే తరానికి చూపించటానికి గాను దేవుడు ప్రత్యేకమైన పరిస్థితుల గుండా యోబును నడిపించాడు. ఈనాడు వధువులో భాగమైన మనల్ని కూడా ప్రత్యేకమైన పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని ఆ ప్రత్యేకమైన పరిస్థితుల గుండా నడిపించడానికి గాను దేవుడు మరొక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యోబు జీవితంలో మాత్రమే ప్రత్యేకమైన పరిస్థితులు లేవు. అనేక సందర్భాలలో దేవుడు కొంతమందిని భక్తులను ప్రత్యేకమైన పరిస్థితులు గుండా నడిపించున్నాడు. ఉదాహరణకి ఏలియాను, ఎలీషాను గమనించండి. ఏలియాను ప్రత్యేకమైన పరిస్థితుల గుండా దేవుడు నడిపించి ఉన్నాడు. ప్రత్యేకమైన పరిస్థితుల గుండా నడిపిస్తా దేవుడు ఏం చేశాడు? ఎలీషాను ఏలియా యొక్క జీవితాన్ని దగ్గరుండి గమనించడానికి గాను దేవుడు ఎలీషాను కూడా నడిపించి ఉన్నాడు. ఏలియాను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల గుండా నడిపించి ఎలీషాను ఏలియా దగ్గరికి తీసుకువచ్చి ఆ ఏలియాను గమనించడానికి గాను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏలియా ద్వారా దేవుడే మాట్లాడుతూ ఉండినాడు. ఏలియాలో ఉండిన అభిషేకాన్ని ఎలీషా గమనించి ఎలీషా యొక్క హృదయంలో నాకు ఏలియా మీద ఏ అభిషేకం అయితే ఉన్నదో నాకు రెండింతల అభిషేకం కావాలని ఒక ఆశను ఎలీషాలో కలుగజేసి ఆ రెండింతల అభిషేకాన్ని పొందుకోవటానికి గాను నేను కొనుక్కోబడే సమయానికి నువ్వు నన్ను చూడాలి, చూసినట్లయితే నీవు రెండింతల అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావని ఏలియా ద్వారా మాట్లాడింపజేసి ఏలియాను వెంబడించున్నట్లు చేశాడు. ఏలియా ఒక ప్రవక్తని ఎలీషా ముందుగానే సాక్ష్యాన్ని బట్టి ఎలీషా ఎరిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఏలియా నన్ను వెంబడించన్నప్పుడు అప్పటికి ఒక మంచి వ్యవసాయకుడిగా ఉన్నాడు ఎలీషా. 12 అరకల ఎడ్లు ఉన్నాయి, పొలం ఉన్నది, చక్కగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు, మంచి రాబడి ఉన్నది. ఎప్పుడైతే ఏలియాను చూశాడు, ఎప్పుడైతే ఏలియా నన్ను వెంబడించని చెప్పి ఉన్నాడో ఎలీషా ఏం చేశాడు? మరలా ఈ యొక్క ఎడ్లు నన్ను వెనక్కి లాగుతాయేమో, ఈ పొలం నన్ను వెనక్కి లాగుతుందేమో, ఈ రాబడి నన్ను వెనక్కి లాగుతుందేమో అని ఆ 12 అరకల ఎడ్లను వధించి గొప్ప విందు చేశాడు. ఆ పొలాన్ని అమ్మటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక ఏలియాను వెంబడించడానికి గాను ఏది నన్ను వెనక్కి లాగకూడదు, ఏది నాకు ఇబ్బందికరంగా ఉండకూడదు అని ఎలీషా సమస్తాన్ని అమ్మివేసి ఏలియాను వెంబడించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకు ఏలియాను వెంబడించమని ఎలీషాను దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు? ఎందుకంటే
రానయున్న తరానికి వారిరువురు ఒక ఛాయగా ఉండి ఉన్నారు. ఇప్పుడు ఏలియాని ఏ విధంగా ఎలీషా దగ్గరుండి గమనిస్తూ ఉన్నాడు, అక్కడ ఎలీషా ఏలియాని గమనిస్తూ ఉంటే ఏలియాలో భౌతిక సంబంధమైన వ్యక్తి ఎవరు కనిపించడం లేదు, కానీ దేవుడే ఏలియాను స్వాధీనపరుచుకొని దేవుడే ఏలియా ద్వారా తన యొక్క ప్రణాళికను నెరవేర్చుచున్నట్లు, ఏలియా మీద బలమైన అభిషేకము కలిగి ఉండినట్లు, దేవుని యొక్క కార్యములు ఏలియా ద్వారా జరిగించబడుచున్నట్లు, దేవునిలో మరి ఏలియాలో దేవునినే ఎలీషా చూడగలిగిన వాడిగా ఉండినాడు. ఇదంతా ఒక ఛాయగా ఉన్నది. ఎవరికి ఛాయగా ఉన్నది? ఈ కాలంలో ప్రవక్తకు మరియు వధువుకు ఛాయగా వారు ఉన్నారు. హల్లెలూయా. ఏలియాని ఏ విధంగా ఎలీషా అయితే చూచిన వాడిగా ఉండినాడు, ఈనాడు ప్రవక్తను, ఈ కాలపు వర్తమానికుని వధువు దగ్గరుండి గమనిస్తూ ఉండి ఉన్నది. హల్లెలూయా. ఆ దగ్గరుండి గమనించినప్పుడు ఇక్కడ మరి ఈ కాలపు వర్తమానికుడు మరి తన యొక్క సొంత ఆలోచనను నెరవేర్చలేదు, కానీ ఆయన జీవితంలో మనుష్య కుమారుడు వ్యక్తపరచబడ్డాడు. మనుష్య కుమారుని యొక్క పరిచర్య నెరవేర్చబడి ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త నిలబడిన ఏ మీటింగ్లో తన యొక్క సొంత ఆలోచనలు చెప్పలేదు, తన సొంత తలంపులు చెప్పలేదు, కానీ దేవుడు దేనినైతే బయలుపరిచి ఉన్నాడో దానినే ఆయన బోధించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్తను మరుగు చేసుకొని మరి ప్రవక్త మరి ఎవరిని స్వస్థపరచలేదు, కానీ ప్రవక్త ఎవరి హృదయ రహస్యాలు చెప్పలేదు, కానీ దేవుడు దేనినైతే బయలుపరిచి ఉన్నాడో దాన్నే చెప్పి ఉన్నాడు. దేవుడే వారితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడే వారిని స్వస్థపరుస్తూ ఉండి ఉన్నాడు, దేవుడే వాక్యపు ప్రత్యక్షత ఇచ్చుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. అక్కడ ఏలియా ఎలీషాను ఒక ప్రత్యేకమైన పరిస్థితులు గుండా నడిపించబడటాన్ని బట్టి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. రానయ్యున్న వర్తమానికుడికి, రానయ్యున్న వధువుకు వారు ఛాయగా ఉండాలి. యోబును ప్రత్యేకమైన పరిస్థితులు గుండా నడిపించడాన్ని బట్టి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ 1965 సంవత్సరం 11వ నెల 27వ తారీఖున నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను నేను వర్తమానాన్ని ప్రవక్త బోధించున్నాడు. ఆ వర్తమానంలో ప్రవక్త ఆ కాలంలో జూనియర్ జాక్సన్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు ఒక దర్శనం చెప్పాడు, దర్శనం ఇచ్చాడు. జూనియర్ జాక్సన్ అనే ఒక వ్యక్తికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం వచ్చి ప్రవక్త గారికి చెప్పాడు. ప్రవక్త గారు ఆ దర్శనాన్ని ఈ యొక్క వర్తమానంలో నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాననే వర్తమానంలో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క దర్శనాన్ని చెప్తూ ఉండినాడు. ఇదిగో పలానా జూనియర్ జాక్సన్ నా గురించిన దర్శనం పొందుకొని ఉన్నాడు. ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, అబద్ధాలు చెప్పేవాడు కాదు, కానీ యథార్థవంతుడై ఉన్నాడు. నా గురించిన దర్శనం ఒకటి దేవుడు ఆ వ్యక్తికి చూపించినాడు. ఆ దర్శనంలో అంట జూనియర్ జాక్సన్ ఆయన స్వతహాగా జెఫర్సన్ విల్లీ అనే ప్రాంతంలో ఉండేవాడు. ఆ జెఫర్సన్ విల్లీ ప్రాంతం నుండి ఆ దర్శనంలో శ్రీవ్పోర్ట్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళినట్లు దేవుడు దర్శనం చూపించాడు. ఆ శ్రీవ్పోర్ట్లో ప్రవక్త గారి మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ప్రవక్త గారి మీటింగ్స్ ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయంటే సరిగ్గా దాని ఎదురుగా ప్రవక్త మీటింగ్స్ ఏర్పాటు చేసిన ఆ ఎదురు స్థలంలోనేమో ఒక స్టేడియము ఆ దర్శనంలో చూస్తూ ఉండినాడు. అయితే మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. మరి ఆ మీటింగ్స్ యొక్క చివరి దినమున మరి 2-3 రోజుల మీటింగ్స్ ఉంటాయిగా, ఆ మీటింగ్స్ యొక్క చివరి దినమున రోగుల కొరకు ప్రార్థన చేయటానికి గాను మరి ఆ చివరి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ఆ దర్శనంలో చూశాడు. ప్రజలంతా మరి ఆ యొక్క ప్రార్థన కోసం నిలబడ్డారు. ప్రభువా మేము నిన్ను ప్రేమిస్తున్నాం, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని ప్రజలంతా కేకలు వేస్తున్నట్లు ఆ యొక్క దర్శనంలో చూశాడు. ఆ యొక్క మీటింగ్లో ఆఖరి మీటింగ్లో మేఘస్తంభం గురించి నీవు బోధించావు అని దర్శనం చూశాడు జూనియర్ జాక్సన్. అయితే వారందరూ ఆ విధంగా కేకలు వేస్తూ ఉంటుండగా కిటికీలో నుండి అగ్నిస్తంభం దిగి వచ్చినట్లు జూనియర్ జాక్సన్ అనే వ్యక్తి మరి ఆ యొక్క దర్శనం చూశాడు.
భౌతికంగా జూనియర్ జాక్సన్ ఆ యొక్క అగ్నిస్తంభాన్ని ఎన్నడూ చూడలేదు. దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఒక అగ్నిస్తంభం దిగి వచ్చినట్లు దర్శనంలో చూస్తూ ఉండినాడు. దాని యొక్క అర్థం ఏమిటో ప్రవక్త గారికి ఆ దర్శనం చెప్పినప్పుడు అర్థం కాల. నాకు ఆ దర్శనం యొక్క భావం తెలియచేయ ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండినాడు. ఈ వర్తమానంలో కూడా ఈ 1965/11/27 నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను అనే వర్తమానంలో కూడా ఆ దర్శనం యొక్క భావం తెలియదు. ఇప్పుడు ఆ దర్శనంలో చెప్పబడిన విధంగా ప్రవక్త నిజంగానే అక్కడ శ్రీపోర్ట్ వెళ్ళాడు. ప్రవక్తతో పాటు జూనియర్ జాక్సన్ కూడా వెళ్ళాడు. ఆ దర్శనంలో చూడబడిన విధంగా ఆఖరి రోజు రోగుల కోసం ప్రార్థన చేయబడటానికి సమయం కేటాయించబడింది. అప్పటిదాకా ప్రవక్త ఆ దర్శనం గురించి కేవలం మాటలు విన్నాడు. సహోదరుడా, నేను ఇది చూశాను, ఇది చూశాను, ఇది చూశాను, ఇది చూశాను, ఇది చూశాను, ఇది చూశానని మాటలు విన్నాడు. కానీ అదే దర్శనం యొక్క నెరవేర్పు జరుగుతున్నప్పుడు ఇక ప్రవక్త యొక్క ప్రార్థన మారిపోయింది. అప్పటిదాకా ఆ దర్శనం యొక్క భావం ఏమిటి అని చెప్పాడు. ముందు రోజు వరకు ఆ దర్శనం యొక్క భావం ఏమిటో నాకు తెలియదు అని అన్నాడు. ఆ మీటింగ్స్ యొక్క ఆఖరి దినంలో ఖచ్చితంగా ఈ సహోదరుడు ఏ దర్శనం అయితే చూశాడో అదే నెరవేర్పు జరుగుతున్నప్పుడు ప్రవక్త యొక్క ప్రార్థన మారిపోయింది. ప్రభువా, పలానా జూనియర్ జాక్సన్ దర్శనం చూసిన ప్రకారంగా మా మధ్యకు అగ్నిస్తంభంగా దిగిరా ప్రభువా అని ప్రార్థన చేయటం మనం మరి ఆ యొక్క ప్రవక్త యొక్క ప్రార్థన. ఆ యొక్క తర్వాత వర్తమానం 11/27 నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాననే వర్తమానం బోధించాడు. 28 పావురపు రెక్కలపైన అనే వర్తమానాన్ని బోధించాడు. ఆ పావురపు రెక్కలపైన అనే వర్తమానంలో జూనియర్ జాక్సన్కి చూపించిన విధంగా మా మధ్యకు నీవు అగ్నిస్తంభముగా దిగిరా ప్రభువా అని ప్రార్థన చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ యోబు ఎటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొన్నాడో ఈ కాలపు వర్తమానికుడు కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. యోబు చెప్పిన విధంగా ఏ అనుభవం అయితే ఎదుర్కొన్నాడో ప్రవక్త కూడా అదే అనుభవాన్ని పొందుకుని ఉన్నాడు. యోబు చెప్తా ఉన్నాడు, ఇప్పటిదాకా నేను మాటల ద్వారా నిన్ను విన్నాను ప్రభువా, వాక్యము ద్వారా విన్నాను తండ్రి, ఇప్పుడు స్వయంగా నేను చూస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నేను దర్శనాన్ని నేను విన్నాను పలానా సహోదరుడు చెప్తుంటుండగా దాని యొక్క నెరవేర్పు ఇప్పుడు నేను చూస్తున్నాను ప్రభు అని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాను. ప్రవక్త యోబు గురించిన ప్రసంగాలు ఎన్నో చేశాడు. కానీ జూనియర్ జాక్సన్ యొక్క దర్శనం నెరవేర్చబడే సమయంలో మొదటిసారి యోబు గ్రంథంలో ఈ 42వ అధ్యాయం ఏదైతే మనం వాక్యలేఖనాలు మనం చదివి ఉన్నామో ఆ దర్శనం యొక్క నెరవేర్పు జరిగే సమయంలో ఇదే అంశాన్ని ఇదే వాక్యాన్ని ఆయన చదవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఏ అనుభవం అయితే యోబు పొందుకుని ఉన్నాడో అదే అనుభవం ప్రవక్త పొందుకునే సమయంలో ఇక్కడ యోబుకు సంబంధించిన ఈ 42 అధ్యాయానికి సంబంధించిన వచనాలే చదవటం మనం చూడగలుగుతూ ఉండినాము. అది యాదృశ్యకం కాదు, కానీ అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఈ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన పరిమాణాలకు సంబంధించిన సంగతులు కూడా ఇక్కడ బయలుపరచబడటం మనం చూస్తూ ఉన్నాము. ఇవి కొంత విచిత్రంగా అనిపించవచ్చు. యోబు గ్రంథం యొక్క ప్రారంభంలోనే మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు. అయితే సాతానుడు ఆకాశ మండలాలు తిరుక్కుంటా వచ్చి పరలోకంలో ఉండిన దేవుని దగ్గరికి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. పరలోకంలో ఉండిన దేవుని దగ్గరకు వచ్చి దేవునితో
క్యాజువల్గా మాట్లాడటం సాతానుడిని మనం చూడగలుగుతూ ఉండినాం. సాతానుడు దేవుడితో క్యాజువల్గా మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండేది. వారిద్దరూ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి గురించిన సంభాషణ వారు మాట్లాడుతూ ఉన్నారు? భూమి మీద ఉండిన తన కుమారుల గురించిన సంభాషణ, యోబు గురించిన సంభాషణ వారి ఇరువురు మాట్లాడుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అది చాలా విచిత్రంగా అనిపించింది. సాతానుడేంటి పరలోకం వెళ్ళటం ఏంటి? సాతానుడేంటి దేవుడితో మాట్లాడటం ఏంటి? దేవుడు సాతాను మాట్లాడుకునేటప్పుడు మానవుడు గురించిన ప్రస్తావన రావటం ఏమిటి? అది ఒక కల కాదు, అది గుర్తుల రూపంలో చెప్పబడిన సంగతి కాదు, కానీ అది వాస్తవమై ఉన్నది. జరిగిన సంగతే యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. విచిత్రంగా అనిపించవచ్చు. ఇంకా విచిత్రమైన సంగతి మనం దానియేలు గ్రంథంలో ఒకటి చూడగలం. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం వచ్చి ఆ దర్శనాన్ని బట్టి కలవరం చెందుతాడు. కలవరం చెందినప్పుడు ఆ కలవరాన్ని బట్టి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కలభావం తెలియచేయటాని కోసం దేవుడే స్వయంగా ఒక దూతను పంపిస్తాడు. ఆ దూతను ఒక చీకటి శక్తి లేదంటే సాతానుడు దానియేలు దగ్గరికి వెళ్ళనివ్వకోకుండా 21 రోజులు అడ్డగించిన సందర్భం కూడా ఒకటి మనం చూడగలం. విచిత్రంగా అనిపించవచ్చు. చూద్దామండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయములో ఈ సందర్భం మనం చూడగలుగుతూ ఉన్నాం. దానియేలు 10వ అధ్యాయంలో దానియేలు ఒక దర్శనాన్ని పొందుకుంటాడు. ఆ దర్శనాన్ని బట్టి ఎంతగానో కలవరం చెందుతాడు. ఆ దర్శనం దేని గురించి అంటే రానయ్యున్న యుద్ధం గురించిన దర్శనం అయి ఉన్నది. అయితే ఆ దర్శనాన్ని బట్టి కలవరం చెంది ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తాడు. ఎటువంటి మాంసం తినకోకుండా, ఎటువంటి ద్రాక్షారసం ముట్టుకోకుండా, కనీసం స్నానం కూడా చేయకోకుండా ఎంతో విలాపిస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరలోకానికి చేరుకునేది. దేవుడు ఒక దూతను పరలోకం నుండి పంపించాడు. పరలోకం నుండి పంపించిన దూతను సాతానుడు అడ్డగించి 21 రోజులు దేవుడు పంపించిన సమాచారం దానియేలు యొద్దకు చేరకోకుండా ఆపిన సందర్భం మనం చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం ఈ ఆత్మ సంబంధమైన పరిమాణాలన్నీ మనకి విచిత్రంగా అనిపిస్తాయి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఎవరు పంపించబడ్డారు? దూత పంపించబడ్డాడు. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. మనుష్యుడు, ఏ మనిషి వచ్చినా కానీ దానియేలు వణకడు, మూర్ఛపోయి కింద పడిపోడు. దేవుని యొక్క దూత దానియేలు దగ్గరికి వచ్చింది కాబట్టి అక్కడ ఆ దూత యొక్క పాదాల దగ్గర పడిన వాడిగా ఉన్నాడు. ఆయన కాళ్ళు వణుకుతున్నాయి. లేవమన్నప్పుడు వణుకుతూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి తన హృదయాన్ని సమర్పించుకొని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు పరలోకం చేరుకొని ఉన్నాయి. మొదటి దినము నుండి అప్పటి వరకు ప్రతి ప్రార్థన పరలోకం చేరబడి ఉన్నది. చేరుకునే కార్యాన్ని బట్టి ఈ దూత పంపించబడ్డాడు. 13వ వచనం. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసికుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఇక్కడ ఎవరు అడ్డగించారు?
పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. యేసుక్రీస్తు వారు అబ్రహాము దగ్గరికి ఆయన థియోఫనీగా వచ్చినప్పుడు ఆయన అక్కడ ఏమని చెప్పబడ్డాడు? షాలేము రాజుగా చెప్పబడ్డాడు. దేవుడు ఏ విధంగా షాలేము రాజుగా చెప్పబడ్డాడో ఇక్కడ అదే విధంగా సాతానుని పారసిక్కుల రాజ్యాధిపతి అని చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుని దగ్గర నుండి ఒక సమాచారం తీసుకువస్తున్న దూతను అడ్డగించిన ఈ పారసికుల రాజ్యాధిపతి దగ్గర నుండి తప్పించడానికి స్వయంగా ఎవరు వచ్చారు? మిఖాయేలు దూత వచ్చాడు. మిఖాయేలు దూత ఎవరు? పరలోకంలో లూసిఫర్తోనే తలపడిన వ్యక్తి అయి ఉన్నాడు, యుద్ధం చేసిన వ్యక్తి అయి ఉన్నాడు. మిఖాయేలు వచ్చాడంటే రంగంలోనికి అది మరి చిన్న సంగతి కాదు. అది గాబ్రియేలు కానీ మిఖాయేలు కానీ వచ్చారంటే అది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి అయితే కానీ మిఖాయేలు గాబ్రియేలు రంగంలోకి రావటం మనం చూడం. ఇక్కడ మిఖాయేలు దూతే దిగి వచ్చి ఉన్నాడు. ఈ దూతకు సమాచారం తీసుకొచ్చిన ఈ దూతకు సహాయం చేసి ఆ పారసికుల రాజు దగ్గర నుండి, అది రాజ్యాధిపతి దగ్గర నుండి తప్పించి దానియేలు యొద్దకు ఈ దూతను పంపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇంకా అర్థం కావాలంటే పైనుండిన వచనాలు కూడా మీరు తర్వాత చదువుకోండి. ఆ దూత రాగానే వణుకుతో దానియేలు కింద పడటం ఇవన్నీ రాయబడతా ఉన్నాయి. యోబు గ్రంథంలో ఒక విచిత్రం, దానియేలు గ్రంథంలో ఒక విచిత్రం. ఎలీషా దగ్గర కూడా ఎలీషా చుట్టూ సిరియా సైన్యము మోహరించినప్పుడు దేవుడు తన సైన్యాన్ని వారికంటే ముందుగా పంపించి ఉన్నాడు. వారు అగ్ని రథాలతో ఎలీషా చుట్టూ నిలబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. యెహోషువ యుద్ధానికి వెళ్ళటానికి మునుపు దేవుడే మరి సైన్యాలకు అధిపతి యొక్క యెహోవానే యెహోషువకు ఎదురవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త పరిచర్య చేయుచుంటుండగా ప్రవక్తతో దేవుడే అగ్నిస్తంభముగా దిగి వచ్చున్నాడు, మేఘస్తంభముగా దిగి వచ్చున్నాడు, నిబంధన దూతగా దిగి వచ్చున్నాడు. ప్రవక్త అందుకే చెప్తా ఉండినాడు, మాట్లాడుచున్న వాడిని నేను కాదు కానీ ఆయనే మాట్లాడుచున్నాడు. రోగాలు స్వస్థపరుచుచున్న వాడిని నేను కాదు కానీ ఆయనే రోగాలు స్వస్థపరుస్తూ ఉన్నాడు. మీ జీవిత రహస్యాలు చెప్పుచున్న వాడిని నేను కాదు కానీ ఆయనే చెప్పుచున్నాడు. మీకు వాక్యాన్ని తెరుచుచున్న వాడిని నేను కాదు కానీ ఆయనే వాక్యము తెరుచుచున్నాడు. హల్లెలూయా. భౌతికమైన ఈ నేత్రాలతో ఆత్మ సంబంధమైన కార్యములు ఈ నేత్రాలతో మనం చూడలేకపోవచ్చు, కానీ అవి మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అవి కొన్ని మనకి విచిత్రంగా అనిపించవచ్చు, కొన్ని మనకి మన హృదయాలకు ఉజ్జీవాన్ని కలుగజేసేవిగా ఉండవచ్చు, కొన్ని మనకి అర్థం కాని సంగతులు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఇక్కడ గమనించండి, దేవుడే యోబు జీవితంలో పరీక్షను అనుమతించిన వాడిగా ఉన్నాడు. దేవుడు అనుమతించుకోకుండా సాతానుడు యోబును పరీక్షించలేడు. యోబు ఎంతవరకు పరీక్షించాలో కూడా దేవుడే హద్దు వేసిన వాడిగా ఉండినాడు. యోబు చుట్టూ ఆ యోబు ఆస్తి చుట్టూ కంచి తీయటాన్ని బట్టే యోబుకుండిన ఆ యొక్క ఒంటెలు కానీ గాడిదలు కానీ పశువులు కానీ మరి గొర్రె మందలు కానీ అవన్నీ తీసివేయబడ్డాయంటే దేవుడు అక్కడ వరకు పర్మిషన్ ఇచ్చాడు. తర్వాత దేవుడు కుటుంబాన్ని శోధించడానికి, కుటుంబాన్ని మరి కలవరపెట్టడానికి కుటుంబం చుట్టూ కంచి తీశాడు. ఇంకొంచెం మరలా ఇలా పరీక్షించాడు. యోబు కదలని వాడిగా ఉన్నాడు, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇంకొంచెం పర్మిషన్ ఇవ్వు ప్రభువా అంటే, సరే ఈసారి యోబు శరీరం చుట్టూ కంచి తీసివేస్తాను, కానీ నువ్వు అంతరాత్మను ముట్టుకోకూడదు సుమా. అంతరాత్మ ముట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకోకుండా సాతానుడు ఏమీ చేయలేడు. అనుమతించవలసిన వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యోబు జీవితంలో పరీక్షను అనుమతించిన దేవుడు ఈనాడు మన జీవితాలలో పరీక్షించబడటానికి సాతాను అనుమతిస్తాడు దేవుడు. అయితే యోబు సమర్థత ఏమిటో దేవునికి తెలుసు. ఆ సమర్థతను బట్టి ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలో దేవుడు అంతవరకు పర్మిషన్ ఇస్తాడు.
మనం ఎటువంటి నిర్మాణంతో నిర్మించబడ్డామో దేవునికి తెలుసు. మనలో ఎటువంటి సమర్థత దేవుడు పెట్టి ఉన్నాడో దేవునికి తెలుసు. ఏ విధంగా పరీక్షించబడాలో దేవునికి తెలుసు. అంతవరకు అనుమతించువాడిగా ఉన్నాడు. అందుకే మన బంధువులు మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, మన స్నేహితులు మనకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. రోగాల ద్వారా సాతానుడు మనల్ని శోధించవచ్చు, వ్యాధుల ద్వారా శోధించవచ్చు, ఆర్థిక సమస్యలు తీసుకురావచ్చు, కుటుంబాల మధ్యన సమాధానం లేకుండా సాతానుడు చేయవచ్చు. అయితే గమనించండి, అవన్నీ ఒక సీజన్లో మాత్రమే ఉండేవై ఉన్నాయి. తర్వాత ఆ పరీక్షా కాలం అయిపోయిన తర్వాత సమస్తము పునరుద్ధరించబడతాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. యోబు జీవితంలో ఆ పరీక్ష వెనకాల దేవుని యొక్క దైవికమైన ఒక ప్రణాళిక కలిగిన వాడిగా ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగిన వాడిగా ఉండినాడు. ఆ పరీక్ష వెనకాల ఆశీర్వాదం ఉన్నది. ఆ పరీక్ష వెనకాల ఒక గొప్ప రియలైజేషన్ ఉన్నది. ఆ పరీక్ష వెనకాల దేవుడు యోబుకు ఒక ప్రత్యక్షతను దయచేయనై ఉన్నాడు. ఆ పరీక్ష కాలం అంతా అయిపోయిన తర్వాత యోబు, ప్రభువా, నన్ను ఎందుకు ఈ విధంగా పరీక్షించావు, నన్ను ఎందుకు ఈ విధంగా శోధించావు, ఇదంతా ఉట్టి పుణ్యానికే నువ్వు చేసావా, ఏ ఆలోచన లేకుండానే చేసావా అని యోబు ఎన్నడూ అనలేదు. యోబు చెప్తా ఉన్నాడు, చివరిలో గ్రహింపుకు వస్తూ ఉన్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తూ ఉన్నాను. కన్నులారా చూస్తూ ఉన్నాను. ఆ పరీక్ష వెనకాల ఒక గొప్ప గ్రహింపును దేవుడు ఉంచటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువా, విమోచన ప్రణాళికను గురించిన ప్రత్యక్షత నేను పొందుకొని ఉన్నాను. నేను మరణించినా కానీ నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు ప్రభా. నా ఆరంభం ఎక్కడుంది, నా ముగింపు ఎక్కడున్నదో తెలుసు ప్రభా, తెలుసుకున్నాను ప్రభువా. నీవు విమోచకుడిగా ఈ భూమి మీదకి నువ్వు రానై ఉన్నావు తండ్రి. నీవు విమోచకుడిగా వచ్చినప్పుడు విమోచన ప్రణాళికను నువ్వు జరిగిస్తావు తండ్రి. మానవుడు చేసిన ప్రతి తప్పిదానం నిమిత్తం నీవు రక్తాన్ని కారుస్తావు, నీవు ప్రాణాన్ని పెడతావు. థియోఫనీలు ధరించటానికి గాను నీవు మార్గాన్ని తెరుచువాడవై ఉన్నావు ప్రభు. హల్లెలూయా. ఆ థియోఫనీలు పొందుకోవటానికి, ఆ హక్కు పత్రాన్ని పొందుకోవటానికి మార్గాన్ని తెరుచువాడవై ఉన్నావు. ఒకనాడు ఆ థియోఫనీ ఆదాములో ఉండేది. ఎప్పుడైతే వాక్యాన్ని విస్మరించాడు, వాక్యాన్ని అతిక్రమించాడు, ఆ థియోఫనీ తీసివేయబడింది, ఆ హక్కు పత్రం తీసివేయబడింది, ఆ వాక్యపు రూపం తీసివేయబడింది. మరలా నువ్వు మానవుడికి ఆ థియోఫనీ, ఆ హక్కు పత్రము, ఆ వాక్యపు రూపాన్ని ఇవ్వటానికి నీవే విమోచకుడిగా రానై ఉన్నావనే గ్రహింపును యోబు పొందుకోవటం మనం చూడగలుగుతావు. నేను ఇవన్నీ, ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు, ఈ ప్రత్యక్షత ఈ పరీక్ష వెనకాల దాగి ఉండటం మనం చూడగలుగుతాం. నేను ఇక్కడ యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు మనం చూడగలుగుతూ ఉండినాం. 42 అధ్యాయాలు. ఈ యోబు గ్రంథం మనం చూసినట్లయితే పరిశుద్ధుని యొక్క శ్రమ, ఈ యోబు గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏమిటంటే పరిశుద్ధుని యొక్క శ్రమ అయి ఉన్నది. ఇక్కడ దేవునికి సాతానునికి మధ్యన ఒక పోటీగా ఉండినది ఈ గ్రంథము. దేవుడేమో, నా కుమారుడు ఏమై ఉన్నాడో నాకు తెలుసు, పరీక్ష వచ్చినా, శోధన వచ్చినా, నింద వచ్చినా, అపనింద వచ్చినా వాక్యపు బాట నుండి వైతొలగని వాడిగా ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో పక్కన సాతాను, ప్రభువా, నువ్వు ఆస్తి ఇచ్చావు, నువ్వు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి భార్యనిచ్చావు, మంచి పిల్లల్నిచ్చావు, పేరునిచ్చావు, పలుకుబడినిచ్చావు, గౌరవాన్ని ఇచ్చావు, ఇక నిన్ను స్థుతించుకోకుండా ఎందుకుంటాడు, ఒక్కసారి ఇవన్నీ తీసేసి చూడు, అప్పుడు తెలుస్తుంది అసలైన రంగు బయటపడుతుందని సాతానుడు దేవునికి సాతానుకి మధ్యన ఒక కంటెస్ట్ లాగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఆ 42 అధ్యాయం చివర్లకు వచ్చేపాటికి ఇక కోల్పోయినవన్నీ సమస్తాన్ని దేవుడు పునరుద్ధరించుచున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రవక్త కూడా
42 సంవత్సరాల పాటు శోధించబడిన వాడిగా ఉన్నాడు. విపరీతమైన కడుపు నొప్పి ప్రవక్తకు ఉండేది. దాని ద్వారా 42 సంవత్సరాలు పరీక్షించబడిన వాడిగా ఉండినాడు. ఆయనేమో ప్రపంచవ్యాప్తంగా స్వస్థతలు జరిగించుతున్న వాడిగా ఉన్నాడు. మొదట పరిచర్య, మొదటి 2 ఈడ్పులు స్వస్థతకు సంబంధించిన ఈడ్పులే అయి ఉన్నాయి. మొదటి ఈడ్పేమో శరీరానికి సంబంధించిన స్వస్థత, రెండో ఈడ్పేమో హృదయ రహస్యాలు బయలుపరిచి స్వస్థతలు జరిగించుటై ఉన్నది. 2 ఈడ్పులు స్వస్థతకు సంబంధించింది. ఈయనేమో విపరీతమైన కడుపు నొప్పితో 42 సంవత్సరాలు బాధపడిన వాడిగా ఉండినాడు. సాతానుడు ఈ అంశాన్ని పట్టుకున్నాడు. నువ్వు దైవిక స్వస్థతల గురించి నువ్వు బోధిస్తావు, ఆ దైవిక స్వస్థత నీకు మాత్రం రాదు అని సాతానుడు ప్రవక్తకు విరుద్ధంగా పనిచేసిన వాడిగా ఉండినాడు. ప్రవక్త ఆ కడుపు నొప్పిని బట్టి అనేక హాస్పిటల్ తిరిగాడు. ఇదిగో ఈయన ఎవరు బోధించిన సంగతులు, ఇదిగో స్త్రీల గురించి పొట్టి బట్టలు వేసుకుంటే ఖండితంగా మాట్లాడతాడు, వెంట్రుకలు కత్తిరించుకుంటే ఖండితంగా మాట్లాడతాడు, స్త్రీలు బోధించకూడదని మాట్లాడతాడు. సంస్థగా మారటం అంటే అది మృగం యొక్క ముద్ర అంటాడు. దేవునికి కోపం వచ్చింది చూసారా, ఎటువంటి పరిస్థితిని ప్రవక్తలో పెట్టాడు అని అనిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాను హెచ్చించుకున్నాడు, ప్రవక్త నేను హెచ్చించుకున్నాడు, అందుకే దేవుడు ఇది పెట్టాడు, ఈ ముళ్ళును పెట్టాడు అని సాతానుడు విరుద్ధంగా, ప్రజలను విరుద్ధంగా వాడుకోవటం మనం చూడగలుగుతాం. నేను యోబు కాలంలో ఏ విధంగా వాడుకొని ఉన్నాడు, తన స్నేహితులను వాడుకున్నాడు, తన భార్యను వాడుకున్నాడు, అదేవిధంగా తన చుట్టూ ఉండిన సేవకులను కూడా విరుద్ధంగా వాడుకొని వాడిగా ఉన్నాడు సాతానుడు. యోబు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరీక్ష కాలం ప్రారంభం కావటానికి మునుపు యోబు దగ్గరికి అనేక మంది వచ్చేవారు. యోబు వాక్యాన్ని బోధించేవాడు, వారి నిమిత్తం ప్రార్థన చేసేవాడు, వచ్చిన ప్రజల నిమిత్తం బలి అర్పణలు అర్పించేవాడు. దేవుడు ఏదైనా దర్శనం ఇచ్చినప్పుడు ఏవైనా కళలు వారి గురించి, వచ్చిన ప్రజల గురించి కళలు కానీ దర్శనాలు పొందుకొనినప్పుడు పలానా జరుగుద్ది అని ప్రవక్త చెప్పిన విధంగా యోబు కూడా చెప్పేవాడిగా ఉండినాడు. కానీ అతడి పరీక్షా కాలం ప్రారంభమైనప్పుడు దేవుడు ఏదైనా కళ చెప్తాడేమో, దేవుడు ఏదైనా దర్శనం ఇస్తాడో ఏమో, ఈ పరీక్ష ఎందుకు వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చింది, ఎందుకు ఒకేసారి నా ఆస్తి తీసివేయబడింది, ఎందుకు నా పిల్లలు ఒకేసారి తీసివేయబడ్డారు, ఎందుకు నా ఆరోగ్యం తీసివేయబడిందని దేవుడు మాట్లాడతాడేమో అని ఎంత ఎదురు చూసినా కానీ దేవుడు ఆ పరీక్ష కాలం అయిపోయేంతవరకు మాట్లాడలేదు. ఒక్క కళ కానీ ఒక్కసారి కానీ దేవుడు మాట్లాడుంటే ఆ శోధనా కాలంలో కూడా ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ సంగతి ప్రవక్త చెప్తా ఉన్నాడు. 1965 11/27 తారీఖున బోధించిన నేను వింటిని కానీ ఇప్పుడు నిన్ను చూస్తున్నాననే వర్తమానంలో ప్రవక్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యోబునకు అంతా కీడే జరిగిన కానీ అదేమిటో తెలుసుకొను దైవావేశం అతనికి దొరకలేదు, అది అతనిని బాధించుచుండెను. నీవు అటువంటి పరిస్థితిలోనికి వచ్చినప్పుడు శత్రువు ప్రతి స్నేహితుడిని నీకు దూరము చేయును, వారు నిన్ను దోషిగా ఎంచుదురు. నీ స్నేహితులు నీ మీద నేరారోపణ చేయుట కంటే బాధాకరమైనది నీకు మరేది ఉండదు. సాతాను అలాగున నీ శత్రువులుగా మారిన వారితో చేతులు కలుపును. సాతాను అలాగు లోపటుకు వచ్చెను, నీవు దేవునిని దూషించుచున్నట్లుగా చేయవలెనని అది ప్రయత్నించును. నీ వర్తమానమును వారు నిరాకరించెదరు, నిన్ను శపించెదరు, నిన్ను దోషిగా ఎంచి వెనుకకు తరమగోరుదురు. అన్ని విధములుగాను అతని దిగజారుటకు సాతాను ప్రయత్నించును. అతని యొక్క స్నేహితులు, బంధువులు అందరూ అతన్ని ద్వేషించిరి, కానీ యోబు ఏమీ చెల్లించలేదు, ఎందుకనగా అతడు దేవుని స్వరమును వినెను. హల్లెలూయా. సాతాను ఏం చేశాడు? తన స్నేహితులు
తన స్నేహితులను యోబుకు విరుద్ధంగా వాడుకొనిన వాడిగా ఉన్నాడు. అప్పటి వరకు ఎవరైతే యోబు యొక్క వాక్యాన్ని వినిన వారిగా ఉన్నారో వారు ఆయన వాక్యాన్ని వినకుండా చేసిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. వారి స్నేహితులే దూషిస్తూ ఉన్నారు, చుట్టుపక్కల ఉండిన ఇరుగు పొరుగు వారు ఆయన దూషిస్తూ ఉన్నారు. ఇంతకుముందేమో ఆయన వాక్యాన్ని వినటానికి వచ్చిన వారిగా ఉన్నారు. అందుకే దావీదు, అది చాలా కష్టతరం, మాటలు సహించడం ఎంతో కష్టతరం. అందుకే దావీదు తన కీర్తనలో ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు అని మాట్లాడుతూ ఉండినాడు. నువ్వేం బోధకుడు అయ్యా, నీకే దేవుడు నీ జీవితంలో ఎంతటి శ్రమను దేవుడు కలుగజేశాడు, నీవేం బోధకుడివి అని యోబును అని ఉంటారు. అదే పరిస్థితి ఈ కాలపు వర్తమానికుడు కూడా ఎదుర్కొని ఉన్నాడు. 42 సంవత్సరాల పాటు ఆ కడుపు నొప్పనే, విపరీతమైన కడుపు నొప్పనే శ్రమను ఎదుర్కొన్నాడు. శ్రమను ఎదుర్కొని 42 సంవత్సరాల తర్వాత దాని నుండి విడుదల పొందుకొని ఉన్నాడు. ఇక నాకు ఎన్నడూ ఈ కడుపు నొప్పి రాదు అని చెప్పిన ఒక నెల రోజులకి ఆయన పరిచర్య ముగించబడింది. అనేక మంది అన్నారు. బెనిహిన్ అంటాడు, గొప్ప సేవకుడు, బాగా పేరుగాంచిన సేవకుడు బెనిహిన్ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సేవకుడు. ప్రవక్త గురించి మాట్లాడతా గొప్పగా వాడబడిన దైవజనుడు. ఒక్క క్షణంలో నీ హృదయంలోనికి ప్రవేశించగలడు, నీ హృదయ రహస్యాలు బయలుపరచగలడు. అటువంటి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నేను ఏలియానని చెప్పుకున్నాడు వెంటనే పడిపోయాడని బెనిహిన్ అంటూ ఉంటాడు. అతని మరణం ఏలియాని ఎప్పుడైతే చెప్పుకున్నాడు వెంటనే మరణం పొందుకుని ఉన్నాడు. వెంటనే మరి ఆ యొక్క యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పుకున్నాడని బెనిహిన్ అంటూ ఉంటాడు. ఈ విధంగా బలవంతమైన మరణం పొందుకోవడానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అప్పటికే పరిపూర్ణతలోనికి వచ్చేసాడు. హల్లెలూయా. ఆ పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత సహజమైన మరణం సంభవించడానికి అవకాశం లేదు. రూపాంతరపు శక్తి చేత నింపబడి రూపాంతరపరచబడి అవతల గట్టుకు చేరవలసిన వాడై ఉన్నాడు. అయితే రూపాంతరపరచబడే సమయం ఇంకా సమీపించలేదు, ఇంకా వధువు సిద్ధపడలేదు. ఏ వాక్యాన్ని అయితే ప్రవక్త బోధించినాడో ఆ వాక్యాన్ని మరి నెరవేర్చే వధువు ఇంకా భూమి మీదకి రాలేదు. ప్రవక్త బోధించిన అదే కాలంలో ప్రభువా, నశించే ఆత్మలకు బోధించే సమయం ఇప్పుడే వచ్చిందంటే అది ఇప్పుడే రాలేదు. ఆయన పరిచర్య అయిన తర్వాత వధువుకు ఒక పరిచర్య ఉంటుందని దేవుడు మాట్లాడాడు. వధువు నశించే చెరలో ఉండిన ఆత్మలకు తుది స్వరముగా ఉండనై ఉన్నది. యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరణించి పాతాళంలోనికి ప్రవేశించి చెరలో ఉండిన ఆత్మలకు ఏ విధంగా బోధించిన వాడిగా ఉన్నాడో, ఒకానొక దినమున ద్వారాలు మూయబడతాయి. ద్వారాలు మూయబడిన తర్వాత వధువు భూమి మీదే ఉంటుంది. ఇక ఎవరు ఆ ద్వారము మూయబడిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకునే అవకాశం లేదు. ద్వారం మూయబడిన తర్వాత ముద్ర పొందుకునే అవకాశం లేదు. ద్వారం మూయబడిన తర్వాత టోకెన్ పొందుకునే అవకాశం లేదు. టోకెన్ పొందుకునే అవకాశం లేని ఆ సమయంలో ఆఖరిగా వధువు తుది స్వరముగా ఉండనై ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి చెరలో ఉండిన ఆత్మలకు ఏ విధంగా బోధించనై ఉన్నాడు, ఆ పరిచర్య వధువు జరిగించనై ఉన్నది. వధువు ఆ పరిచర్య జరిగించడానికి ఆమె నియమించబడి ఉన్నది. అయితే ఆ కాలం ఈ కాలం కాదని దేవుడు ప్రవక్తతో మాట్లాడి ఉన్నాడు. నీ పరిచర్య ముగించబడి ఉన్నది. నీ కోసం నియమించబడిన కార్యము నువ్వు జరిగించేశావు. ఇక అవతలి గట్టుకు వెళ్ళిపోయాడు. అయోమయంలో ఉన్నాడని వారు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడు, వాక్యాన్ని అర్థం చేసుకోనికోకుండా గందరగోళాన్ని వాడు సృష్టించువాడై ఉన్నాడు. అయితే దేవుడు తన కుమారులకు తన కుమార్తెలకు దేవుడు ప్రత్యక్షతనిచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. యోబు యొక్క పరిస్థితిని చూస్తే ఆ చుట్టూ ఉండిన ప్రజలు కూడా
అప్పటిదాకా వాక్యాన్ని బాగానే వినుంటారు. ఎప్పుడైతే యోబు పరిస్థితి ఈ విధంగా సంభవించిందో, వాక్యాన్ని వారు వినకోకుండా సాతానుడు ఏం చేశాడు? వారి చుట్టూ ఉండిన ప్రజలను యోబుకు విరుద్ధంగా వారు ప్రవర్తించినట్లు చేశాడు. వాక్యాన్ని చేర్చుకోనట్లు వాడు పరిస్థితులు మార్చేస్తాడు. అయితే ఆ పరిస్థితి ఎందుకు సంభవించిందో దేవుడే ప్రత్యక్షతనివ్వవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రత్యక్షతో మనం చూడగలిగినప్పుడు సాతానుడు వలన ఎటువంటి మోసము ఏ విధంగా మోసగించబడుకోకుండా మనం ఉండాలంటే దేవుని యొద్ద నుండి మనం ప్రత్యక్షత పొందుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ యోబును గమనించినట్లయితే యోబు ఆ యొక్క 42వ అధ్యాయంలో ఒక గ్రహింపుకు వచ్చిన వాడిగా ఉండినాడు. ఆ పరీక్ష, ప్రభువా పరీక్ష నా జీవితంలో ఈ పరీక్ష నీవు అనుమతించావంటే ఒక ఉద్దేశం ఉంది ప్రభువా, దైవికమైన ఒక ఉద్దేశం ఉన్నది, దైవికమైన ఒక ప్రణాళిక ఉన్నది ప్రభువా. ఈ పరీక్ష ఏమి వృధాగా పోదు, ఈ పరీక్ష ఏమి వృధాగా పోదు. తర్వాత విమోచన ప్రణాళిక నా ఎడల నువ్వు జరిగించువాడవుగా ఉన్నావు, విమోచకుడిగా రానై ఉన్నావు, నన్ను అవతలి గట్టుకు తీసుకువెళ్ళువాడవై ఉన్నావు. నీ ప్రజలు శోధించబడతారు, నీవు శోధించబడినట్లు నీ ప్రజలు కూడా శోధించబడతారు. నీవు తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము జయించిన వారు కూడా నీతో పాటు నీ సింహాసనం మీద కూర్చోవడానికే ఈ పరీక్ష. హల్లెలూయా అని యోబు గుర్తించిన వాడిగా ఉండినాడు. ఆ ప్రత్యక్షతతో అనవసరంగా నువ్వు నన్ను శ్రమ పెట్టావని అనలేదు యోబు. ఆ పరీక్ష ఎందుకోసం ఇవ్వబడిందో యోబు గుర్తించిన వాడిగా ఉండినాడు. ఈనాడు పరీక్ష సంభవించినప్పుడు ఇదిగో ఈ వ్యక్తి ఏదో పాపం చేశాడు అందుకే ముత్తాడని అనటానికి అవకాశం లేదు. ఒక వ్యక్తి శోధనను ఎదుర్కొంటున్నప్పుడు, ఒక వ్యక్తి శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు ఆ శ్రమ వెనకాల ఒక ఆశీర్వాదం దాగి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం వాక్యంలో నిలబడిన వారముగా ఉండినాం. ఆ వాక్యంలో నిలబడినప్పుడు దేవుడు కొన్నిసార్లు పరీక్షను అనుమతించువాడిగా ఉండినాడు. మన విశ్వాసాన్ని నిరూపించడానికి, మన యొక్క సమర్పణ జీవితాన్ని నిరూపించడానికి, ప్రజల ఎదుట నిరూపించడానికి గాను దేవుడు ఆ విధంగా పరీక్షను అనుమతించువాడిగా ఉన్నాడు. అయితే మన సామర్థ్యతను దేవుడు ఎరిగి ఎంతవరకు పరీక్షించబడాలో అంతవరకు ఆయన అనుమతించువాడై ఉన్నాడు. మన సామర్థ్యతకు మించి ఆయన అనుమతించడు, కానీ మన సామర్థ్యత ఎంతవరకు, ఎందుకంటే మన దేవుడు కృప కలిగిన దేవుడై ఉన్నాడు. మరి ఆ విధంగా పరీక్షించబడినప్పుడు యోబు వలె స్థిరముగా మనం ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరికొన్ని సంగతులు వచ్చే వారం చూసుకుందాం.